దేశంలో ప్రత్యేకత గాంచిన శైవక్షేత్రంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి ఆలయం అయితే శ్రీశైల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా కలెక్టరు రాజకుమారి ఘనియా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటికే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి, 3వ రోజు కొనసాగుతోంది. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? మనకి శ్రీశైల బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతాయి. గత సంవత్సరం చూసుకుంటే మనకి 6,50,000 మంది బ్రహ్మోత్సవాలకి హాజరయ్యారు. శివస్వాములు 72,000 మంది హాజరయ్యారు. కానీ ఈ సంవత్సరం మనకి 50% అడిషనల్ పిలిగ్రిమ్స్ ఫుట్ఫాల్ ఉంటుంది అన్నది అంచనా. ఎందుకు అంటే మొదటి రోజు శివస్వాములు 7,000 మంది దర్శనం చేసుకున్నారు. రెండవ రోజు 23,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇప్పటికీ సుమారుగా 20,000 మంది శివస్వాములు హాఫ్ డేలోనే దర్శనం చేసుకున్నారు. అంటే 50% రైజ్ ఎట్ ఏ టైం మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మనము 3 డేస్లోనే చూసాము. దానికి తగినట్టుగా యంత్రాంగం కూడా సిద్ధమయ్యాము ఏర్పాట్లు చేసుకోవడానికి. క్యూ లైన్ కెపాసిటీ మనకి 15,000, హోల్డింగ్ ఏరియా 15,000, 30,000 ఉంది. ఇప్పుడు అడిషనల్ హోల్డింగ్ ఏరియా మరో 10,000 మందికి తయారు చేస్తూ ఉన్నాము. ఎనీ ఎమర్జెన్సీ ఎక్సిజెన్సీస్ ఉండొచ్చు కాబట్టి టోటల్గా మనము భక్తుల దర్శనం కొరకే మనం దగ్గరగా 40,000 మందికి మనం ఏర్పాట్లు చేశాం. క్షేత్రంలో చూస్తే మిగతా ఏర్పాట్లన్నింటికీ 1,50,000 మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎట్ ఏ టైం వాళ్ళు శ్రీశైలం విజిట్ చేసినా కూడా ఏర్పాట్లు చేశాం మనం. భక్తులందరికీ నేను మనవి చేసేది ఏంటి అంటే జిల్లా యంత్రాంగం లక్షలాది మంది భక్తులకి స్వామివారి అమ్మవారి దర్శనం కల్పించాలి కాబట్టి సమయంలో ఉండాలి. భక్తులందరికీ ఒకసారి క్యూ లైన్లో ఎంటర్ అయితే బయటికి రావడానికి సుమారుగా 4 గంటలు పడుతుంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రిపేర్ అయ్యి క్యూ లైన్కి రావాల్సి ఉంటుంది. మనము శివ భక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పర్శ దర్శనం ఇస్తున్నాం. స్పర్శ దర్శనం కూడా మనం గంటకి 600 నుంచి 700 మందికి స్పర్శ దర్శనం ఇవ్వలేం కాబట్టి క్యూ లైన్ స్మూత్గా మూవ్ అవుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని ప్రతి ఒక్క భక్తుడిని కూడా జిల్లా యంత్రాంగం తరఫున నేను వేడుకుంటున్నాను. మేడం, దాదాపుగా 40 రోజుల పాటు శివమాల ధరించిన స్వాములు నిన్న ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. అయితే పోలీసులు కూడా లాఠీ చార్జ్ విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు ఏం జరిగింది ఆలయం? గత ఏడాదితో కంపేర్ చేస్తే మనకి శివస్వాములు నిన్న 4 గింతలు ఎక్కువ రావడం జరిగింది. తర్వాత మనకి రాష్ట్రం మొత్తం మీద నుంచి కూడా ఇక్కడికి వస్తారు. స్పర్శ దర్శనం ఇవ్వడంతో క్యూ లైన్ మూమెంట్ అన్నది ప్రతి ఒక్క శివస్వామి 4 నుంచి 5 గంటల వరకు క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. మనం శివస్వాములకి 1 అవర్ స్లాట్, అలాగే క్యూ లైన్స్లో వేచి ఉన్న భక్తులకి 1 అవర్ స్లాట్ చొప్పున మనం నిన్ననిచ్చాం. కానీ ఎక్కువ మంది రావడంతో మనం చంద్రావతి కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా త్వరగా నా స్పర్శ దర్శనం అయిపోవాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అందరూ భక్తులందరూ కూడా స్వామిమాల ధరించారు అంటే శివతత్వంతో ఉంటారు. అందులో అందరూ ఎవరు ఇబ్బంది కలిగించలేదు. ఒకేసారి ఒక 50 నుంచి 100 మంది గట్టిగా అరవడం, క్యూ లైన్ బ్రేక్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్థం కాలేదు. వాటిని ఇమీడియట్గా మేము ఒక 45 మినిట్స్ 1 అవర్లో టోటల్ సిచ్యువేషన్ అంతా కూడా స్మూత్ చేసుకున్నాము. అగైన్ చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా క్యూ లైన్ రన్ అయ్యి చక్కటి దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఇంకొక విషయం ఏంటి అంటే ఎంతో వైభవంగా జరుగుతాయి శ్రీశైల బ్రహ్మోత్సవాలు మనకి. ఇందులో కావాలని ఎవరైనా ఇష్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు అని మాకు తెలిసిన సీసీ ఫుటేజ్లో అటువంటి ఇమేజెస్ మాకు దొరికినా కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకు అంటే శ్రీశైలం అంత స్పిరిచువాలిటీ ఉన్న ప్రదేశం. భక్తులు ఎంతో ఆనందంగా వస్తారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. స్వామివారి అమ్మవారిని దర్శనంతో చాలా మనస్ఫూర్తిగా ఇంటికి వెళ్తారు. అటువంటి క్షేత్రంలో కావాలని ఎవరైనా ఇబ్బందులు క్రియేట్ చేసినట్టు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తుంది కాబట్టి జిల్లా యంత్రాంగానికి కూడా సహకరించాలి అని నేను కోరుతున్నాను. మేడం, అంటే దాదాపు బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయానికి ఎన్ని లక్షల మంది వచ్చే ఛాన్స్ ఉంది? 3వ రోజే ఇలాంటి
సిచ్యువేషన్ ఎదురుకావడంతో భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఆందోళన చెందే భక్తులకు మీరేమంటారు? భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఫారెస్ట్లో నడక మార్గం ద్వారా 46 కిలోమీటర్లు వస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము ఫారెస్ట్ ఏరియాలో 13 మెడికల్ క్యాంప్స్ పెట్టాము. తాగునీటి వసతి ఉంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, తర్వాత ఆహారం కూడా మీకు అన్ని చోట్ల కూడా అందే ఏర్పాటు చేశాము. ఎమర్జెన్సీస్కి అంబులెన్సెస్ కూడా ఉన్నాయి. కానీ భక్తులు కాలినడకన వస్తారు కాబట్టి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎండ కూడా ఎక్కువగా ఉంది. వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకొని పర్సనల్గా వాళ్ళు ఏమేం క్యారీ చేయాలో అవన్నీ క్యారీ చేస్తూ రావాలి. ఈరోజు నేను నడక మార్గాన్ని ఇన్స్పెక్ట్ చేశాను, కైలాస ద్వారాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేశాను. చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రానికి నడక మార్గం ద్వారా వాళ్ళు ఒకసారి చేరిన తర్వాత ఇక్కడ వారికి తగినన్ని ఏర్పాట్లు ఉన్నాయి. క్షేత్రం పైన 30 మనకి మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయి. అలాగే 30 బెడెడ్ హాస్పిటల్ ఒకటి రన్ అవుతుంది. శ్రీశైలం యొక్క దేవస్థానం యొక్క హాస్పిటల్ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంది. అలాగే చాలా చోట్ల మనం డస్ట్బిన్స్ అన్నీ పెట్టాం. కానీ భక్తులు అక్కడే తిని విసిరేయడము, శానిటేషన్ ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన వైపు నుంచి కూడా మనం బాధ్యతగా ఈ శ్రీశైల క్షేత్రాన్ని ఎంత ఆహ్లాదకరంగా ఉంచాలి, ఎంత సుందరంగా ఉంచాలి, ఎంత ఆధ్యాత్మికతతో ఉంచాలి అన్న భావన భక్తుల్లో ఉండాలి. అలాగే జిల్లా యంత్రాంగం కూడా వారికి తగ్గ ఏర్పాట్లు చేస్తాం. పాదయాత్రగా వచ్చే భక్తులు దాదాపు 15 నుండి 20 రోజులు ఉండేది. ఈసారి పులుల గణన నేపథ్యంలో ఆ సమయాన్ని కాస్త కుదించారు. అందుకే ఒకేసారి భక్తులంతా కూడా పోటెత్తారు. అందుకే ఈ ఇష్యూ వస్తూ ఉందంటున్నారు. అంటే ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేదా ఇక్కడ ఉండే ఆలయ అధికారుల సమన్వయ లోపం వల్లే ఇలాంటి ఇష్యూ తలెత్తిందని చెప్తా ఉన్నాను. మీరేమన్నా? మనందరికీ తెలుసు ఇది వైల్డ్ లైఫ్ ఏరియా, టైగర్ రిజర్వ్ ఉంది మనకి. 4 ఇయర్స్కి ఒకసారి టైగర్ సెన్సెస్ వస్తుంది. అది ఇదే టైంలో రావడం. అప్పటికి కూడా మనము 6th నుంచి ఫెసిలిటేట్ చేశాము. కానీ అందరూ కూడా నడక మార్గంలో రావాలి, స్పర్శ దర్శన్ కావాలి అనుకుంటారు అందరూ. అందుకని మనం స్పర్శ దర్శన్ 12th వరకు ఇచ్చాము. కాబట్టి ఎక్కువ మంది భక్తుల మూమెంట్ ఉంది. సమన్వయం అన్నది ఎప్పుడు కూడా అధికార యంత్రాంగం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుంది. కానీ 50% అడిషనల్కి మనము ఒకేసారి మీట్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆ చిన్న ఫ్రిక్షన్ అన్నది వచ్చింది. ఇప్పుడు అటువంటి ఇష్యూ రాదు. అలాగే మనము మెయిన్ డే 15th శివరాత్రి రోజు కూడా 150,000 మంది మనకు దర్శన్కి వస్తారు అన్నది క్రౌడ్ వచ్చే అవకాశం ఉందని. దానికి తగ్గ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడానికి కానీ రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్స్ అండ్ ఫారెస్ట్ 4 డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ అదర్. ఎందుకంటే మనకు అందరూ కూడా వచ్చి స్నానాలు చేస్తారు. పాతాళగంగా దగ్గర, లింగాలగట్టు దగ్గర 292 మంది స్విమ్మర్స్ని అక్కడ పెట్టాం, ఏ ఇష్యూ జరగకూడదు అని. అది కూడా 24/7 షిఫ్ట్స్ పెట్టాం. అలాంటి చోట కానీ లేదు అంటే డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ప్రాపర్గా ఇవ్వడం కానీ, అన్నదానం కంటిన్యూస్గా రన్ అవుతుంది. క్షేత్రంకి వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా భోజనం ఇబ్బంది ఉండదు. చౌల్ట్రీస్ ఉన్నాయి. చౌల్ట్రీస్లో కూడా నిత్యం 24/7 వాళ్ళకి ఏదో ఒక ఫుడ్ ఐటమ్ అన్నది దొరుకుతుంది. వీటన్నింటినీ కూడా ప్రాపర్గా ఉపయోగించుకొని ఎక్కువగా జాగ్రత్తలు పర్సనల్గా భక్తులు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్నది మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తుంది. అయితే నంద్యాల జిల్లా కలెక్టర్ ఒకటే చెప్తున్నారు, భక్తులంతా కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే నిన్న జరిగిన ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, శ్రీశైలం. For more videos like this, subscribe Big TV channel.